హాయ్ అండి, నమస్తే. FA2 ఎగ్జామ్స్కి సంబంధించి 5వ తరగతి ఇంగ్లీష్ అసెస్మెంట్ బుక్ టూల్ 1, టూల్ 2 అండ్ టూల్ 3ని మా విద్యార్థులు ఏ విధంగా ఫిల్ చేసింది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ముందుగా టూల్ 1లో భాగంగా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్లో తెలుగులో మాదిరిగానే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా మనం ఒక స్టోరీని రాయించి ఆ స్టోరీని వాళ్ళు రాసిన విధానాన్ని బట్టి అలాగే చదివిన విధానాన్ని బట్టి మనం వారికి మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. విద్యార్థి బాగా చదివితే 5కి 5 మనం అలాట్ చేయొచ్చు. లేదు కొన్ని మిస్టేక్స్ పోతే దానిని బట్టి మనం మార్కుల్ని ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ టూల్ 2 ఇందులో థరల్ బేస్లైన్ టెస్ట్లో వాళ్ళు ఏ లెవెల్లో ఉందో ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ తెలుగులో లాగానే ఇందులో కూడా 5 స్థాయిలు ఉంటాయి. బిగినర్ స్థాయి అంటే వాళ్ళు లెటర్ ఐడెంటిఫికేషన్ కూడా లేని వాళ్ళు బిగినర్ స్థాయిలో ఉన్నట్టు వాళ్ళకి 1 మార్క్ కేటాయించాలి. నెక్స్ట్ లెటర్స్ ఐడెంటిఫికేషన్ చేస్తే వాళ్ళు లెవెల్ 2 వాళ్ళకి మార్క్స్ వచ్చేసి 2. వర్డ్స్ రీడ్ చేస్తే వాళ్ళు లెవెల్ 3లో ఉన్నట్టు మార్క్స్ వచ్చేసి 3. అలాగే పారాగ్రాఫ్ రీడింగ్ చేస్తే లెవెల్ 4లో ఉన్నట్టు వాళ్ళకి మార్క్స్ వచ్చేసి 4. స్టోరీ చదివితే మార్క్స్ 5ని కేటాయించాలి. సో ఈ విధంగా థరల్ టెస్ట్ నిర్వహించాలి. నెక్స్ట్ వచ్చేసి టూల్ 3లో భాగంగా ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అందులో భాగంగా రైట్ సమ్ WH క్వశ్చన్స్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనే ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ చేసిన విధానాన్ని బట్టి మనం మార్కులు కేటాయించాలి. తర్వాత అసెస్మెంట్ రాయించాలి. నెక్స్ట్ వచ్చేసి OMR షీట్లో ఈ విధంగా మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ కోడ్ వచ్చేసి 526. అలాగే పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C అనేది స్టూడెంట్స్చే ఫిల్ చేయించాలి. పార్ట్ D అండ్ పార్ట్ E టీచర్స్గా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.